కేవలం 10 నెలల్లోనే చంద్రబాబు 90,000 కోట్ల అప్పులు చేశారన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అప్పుల గురించి గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసిన బాబు ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. వారం వారం అప్పులు చేసే చంద్రబాబు సంపద సృష్టి ఎక్కడికి పోయిందని నిలదీశారు. జగన్ హయాంలో జీఎస్డీపీ పెరుగుతూ వచ్చేదని గుర్తు చేశారు. ఇప్పుడు వ్యాపారులు విలవిలలాడుతున్నారన్నారు భరత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు, అప్పులమయం చేసేస్తున్నారని నేను వాళ్ళు చెప్తా ఉన్నా. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు 9 నెలలు 10 నెలల కాలంలో 90,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. వారానికి అప్పు చేయకపోతే అప్పట్లో గత ప్రభుత్వంలో 14-19లో సోమవారం పోలవరం అన్నాడు. ఇప్పుడు సోమవారం అప్పుమయం చేస్తూ ఉన్నాడు, వారం వారం అప్పులు. మరి ఈయన సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతా ఉన్నా. మరి ఇంత దారుణమా? సాక్షాత్తు జిఎస్డిపి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రోత్ రేట్ ఒక్క రేంజ్లో పెరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే గ్రోత్ రేట్ పడిపోతూ ఉంది. అంటే వ్యాపారస్తులకు ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు.